ప్రపంచ కార్మికులకు మేడే శుభాకాంక్షలు. ప్రపంచ కార్మికులారా ఏకం గాండి అని కార్మికుల హక్కుల కోసం నినాదించిన కారల్ మార్క్స్ ఈ కార్మిక లోకానికి, ఈ ప్రపంచ కార్మిక లోకానికి ఒక వెలుగురేఖ అయితే, భారతదేశ కార్మికులకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దేవుడితో సమానమనే చెప్పాలి. ఎందుకంటే 1942 నుండి 46 వరకు వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో కార్మిక శాఖ మంత్రిగా అంబేద్కర్ గారు బాధ్యతలను నిర్వర్తిస్తున్నప్పుడు అనేక విప్లవాత్మకమైన కార్మిక చట్టాలను కూడా రూపొందించడం జరిగింది. అందులో భాగంగానే ఈ కార్మిక లోకానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 14 గంటల ఉన్న పని గంటలను 8 గంటలకు కుదిస్తూ వాళ్ళకు ఒక అద్భుతమైన చట్టాన్ని బహుమతిగా రూపొందించడం జరిగింది. అంతేకాదు సెలవు దినాలను కూడా పని దినాలుగా ప్రకటిస్తూ వేతనంతో కూడిన సెలవు అనే ఒక చట్టాన్ని కూడా అంబేద్కర్ గారే రూపొందించారు. అదేవిధంగా గర్భిణీ మహిళలకు ప్రసూతి దినాలలో వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలనే మరొక చట్టాన్ని కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే రూపొందించిండ్రు. ఇట్లా కార్మిక లోకానికి అంబేద్కర్ గారు అద్భుతమైన చట్టాలను ఇచ్చి కార్మికులను ఆదుకోవడం జరిగింది. 14 గంటల పని దినం, 14 గంటల పని వేళలంటే ఒకసారి అర్థం చేసుకోండి. ఉదయం 7 గంటలకు బయలుదేరితే మళ్ళీ రాత్రి 11 గంటలకు వచ్చేవాళ్ళు అన్నట్టు. అంటే కేవలం నిద్రపోవడానికి మాత్రమే కార్మికులు విశ్రాంతి తీసుకునేవారు. అలాంటి భయానకమైన పని గంటల వేళల నుండి అంబేద్కర్ గారు 8 గంటలకు కుదించి ఈ భారతదేశ కార్మికులకు వెలుగైండు, స్వయాన దేవుడిగా కూడా నిలిచిండనేది మనం చెప్పక తప్పదు. కాబట్టి ఈరోజు కార్మికుల దినోత్సవం సందర్భంగా ప్రతి కార్మికుడికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసిన మేలుని వివరించాలి. ఈ భారతదేశంలో ఇప్పటికీ కూడా కార్మికులు తమ శ్రమ దోపిడిని కోల్పోతూనే ఉన్నారు. యజమానులు శ్రమ దోపిడికి కార్మికులను గురి చేస్తూనే ఉన్నారు. హోటళ్లలో కావచ్చు, షాపింగ్ మాల్లలో కావచ్చు, సినిమా థియేటర్స్ లో కావచ్చు, ఇంకా అనేక చోట్ల కావచ్చు, ఇప్పటికీ 12 గంటల పని వేళలను కొనసాగిస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా ఈ భారత ప్రభుత్వాలు, ఈ రాష్ట్రాల ప్రభుత్వాలు దీన్ని కుదించి 8 గంటల పనివేళలు మాత్రమే కార్మికులు చేసేటట్టు దీన్ని ఒక బాధ్యతగా యుద్ధ ప్రతిపాదికన సరిచేయాలి. లేకపోతే వ్యక్తి తన వ్యక్తిగత జీవితాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటదనేది కూడా మరొకసారి తెలియజేస్తూ, ప్రపంచ కార్మికులందరికీ, అదేవిధంగా మన తెలంగాణ కార్మికులందరికీ కూడా మనస్ఫూర్తిగా కార్మిక దిన శుభాకాంక్షలు.